భారంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఆ 4000 వస్తా ఉంది కాబట్టి కోడలు బాగా చూసుకుంటుంది, కొడుకు కూడా బాగా చూసుకుంటాడు, అందరూ కూడా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాను. సూపర్ హిట్ చేసా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నా పక్కనే ఆడబిడ్డ కూర్చునింది, ముస్లిం ఆడబిడ్డ, 4 పిల్లలు, 3కి తల్లికి వందనం వస్తుంది, 4గో వాడు చిన్నవాడు ఇంకా స్కూలుకు పోలేదు, తొందరలోనే వాడికి కూడా వస్తుంది. భర్త ఎక్కడో విదేశాల్లో డ్రైవర్గా గల్ఫ్లో పనిచేస్తున్నాడు. ఆ ఆడబిడ్డకు 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. స్త్రీ శక్తి కింద ఉచితంగా ఎక్కడికి కావాలన్నా, ఏ మసీదుకి కావాలన్నా, ఎక్కడికి కావాలన్నా పోయి, లేకుంటే ఒక టూరిజం కావాలంటే పోయి వచ్చే అవకాశం, అవసరమైతే ఎక్కడో వాళ్ళ తల్లి ఊరుంటే అక్కడికి పోవడం, తల్లి రావాలంటే రావడం, ఇలాంటి సౌకర్యాలు కల్పించాం. ఇంకొక పక్కన ఈరోజు ఇల్లు కూడా ఇచ్చాను. అంటే మీరు ఒక కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలో అన్నీ ఇచ్చాం. ఇందులో పెన్షన్ ఇచ్చాం, రేషన్ ఇస్తున్నాం, గ్యాస్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం, స్త్రీ శక్తి కింద ఉచిత బస్సులు ఇచ్చాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా 16,500 మంది టీచర్లకు ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. 5 ఏళ్ళు ఒక్క టీచర్ని ఇవ్వలేదు. పిల్లలకు బాగా చదువు చెప్పామంటారు, టీచర్ లేకుండా చదువు చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. ఇలాంటివన్నీ మనం చూస్తే